మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చాం మొట్టమొదటిగా. అదే రకంగా వారి ఫాదరు 1967 నుంచి ఈ ప్రాంతంలో అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ఇద్దరు ప్రజలకు సేవలు అందించి అనేకమైనటువంటి విస్తృత పరిచయాలు కలిగినటువంటి కుటుంబం వేదవ్యాస గారి కుటుంబం అందరికీ తెలుసు. సరే, కొన్ని కారణాల దృష్ట్యా అది తెలుగుదేశం పార్టీలో వేరే వాళ్ళకి సీట్ ఇవ్వటం జరిగింది. అయితే వ్యాస గారికి కూడా ఏ రకంగా న్యాయం జరగాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయనకు కూడా రాజకీయంగా న్యాయం జరిగేలా చూస్తాం తప్పకుండా. సో ఆ విషయం మీద మాట్లాడాం. సో వారి మనసులో అయితే వేరే ఆలోచన ఏమీ లేదు. ప్రజలు కానీ లేకపోతే మీడియా మిత్రులకు కానీ చెప్పేది ఏంటంటే ఆయన తప్పకుండా మాతోటే ఉంటారు. సో ఈ గెలుపులో ఆయన కూడా భాగస్వామ్యులు అవుతారు, అందులో ఎటువంటి డౌటు లేదు. సో అయితే పెద్దలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. 1 or 2 daysలో నాకు తెలిసి అన్నీ సెటరేట్ అవుతాయి. అవగానే వేదవ్యాస అన్న తప్పకుండా మా గెలుపు కోసం కృషి చేస్తారు. నాకు ఆప్తులు 20 సంవత్సరాల నుంచి కూడా బాలశౌరి గారు, నేను 2004లో ఆయన ఎంపీగా, నేను శాసనసభ్యుడిగా, అప్పటి నుంచి కూడా మాకు అనుబంధం ఉంది. మరి ఫ్యామిలీ బంధుత్వం రిలేషన్ ఉంది. మాకు కావాల్సిన ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఎంపీగా పోటీ చేయటం చాలా సంతోషదాయకం. తెలిసిన వ్యక్తి కనుక తప్పకుండా నన్ను ఈ మధ్య కొంచెం అనారోగ్యం ఉండటం మూలంగా నన్ను చూడటానికి మరి ఎన్నికల్లో సహకరించమని అడగటానికి వచ్చారు మర్యాదపూర్వకంగా. కొన్ని సమస్యలు ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. అది బాలశౌరి గారికి కూడా నేను వివరించి చెప్పాను. ఆయన తప్పకుండా 2 రోజుల్లో ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆలోచించి మాట్లాడి దానికి పరిష్కార మార్గం కూడా చూస్తామని చెప్పారు. తప్పకుండా నేను ఆయన గెలుపుకి కృషి చేస్తాను. నేను ఆయనతో కలిసి పనిచేస్తాను. Please subscribe to Chanakya channel.